అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. టవల్ చుట్టుకొని బాల్కనీలో సిగర్ పీలుస్తూ వస్తున్న ఆవేశాన్ని తగ్గించుకుంటూ రైలింగ్ మీద పిడికిలు బిగించి పొగని దట్టంగా ఊదుతూ అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంతలా అంటే పక్కన ఉన్న ఐరన్ బాటిల్ దాని ఆకారం కోల్పోయేంతలా గట్టిగా ఒక నొక్కు నొక్కాడు. బెడ్ మీద బెడ్షీట్ కప్పుకొని ఆలోచనలో పడింది అంజు. బిఫోర్ సమ్ టైమ్ ఆమె అందాలని ఆరగిస్తున్న అతని చర్యకి ఆమె ఒళ్ళంతా ఒకలాంటి భావన అలుముకుంటుంటే, ఆమె ఎత్తుపల్లాల కొలతలు కొలుస్తున్న అతని చేతులు అతని పెదాలకి ఒళ్ళు జివ్వమంటుంటే, ఇలా చేయడం తప్పు. ఈయనలో అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి. ఇది ఒక్కటి తప్ప. ఎలాగైనా ఇది జరగకుండా ఆపాలి అని ఆలోచిస్తూ అతని పెదాలు ఆమె నడుంపై ఉన్న గోల్డెన్ హోల్ వైపు ట్రావెల్ చేస్తుంటే, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో గ్రహించిన అంజు అతని భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టి పైకి లాగింది. ఏమైందో అని ఆమె ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన హర్ష ఆమె మీదకి చేరి అంజును చూశాడు. ఆమె కళ్ళు, ఆమె ఫేస్ అతన్ని చూసి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళల్లో బాధ, ఆమె ఫేస్లో భయం చూడగానే అప్పటి వరకు ఆమె మీద ఉన్న కోరిక ఒక్కసారిగా తగ్గిపోయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె కంటి కొసల నుండి కన్నీరు అలా బెడ్షీట్లోకి జారిపోతుంటే కన్నీటిని అతని పెదాలతో తుడిచి ఆమె మీద నుండి లేచి టవల్ చుట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు హర్ష ఆమె ఫేస్లోని భావాలు అర్థం చేసుకొని అలా దూరం జరుగుతాడు అనుకోలేదు అంజు. మొదటి స్టెప్ వేసినందుకు గెలిచాను అన్న సంతోషం ఆమెలో తొంగి చూసింది. గబగబా లేచి డ్రెస్ వేసుకొని అతని కదిలించాలనిపించక కూర్చొని ఆలోచనలో పడింది. ఇక ఇప్పటి వరకు అయితే అతని నుండి తప్పించుకుంది, కానీ అతని నిర్ణయం ఏంటో అని ఆమె బ్రెయిన్ పదే పదే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ప్రస్తుతానికైతే గండం గట్టెక్కినట్లే. రేపటి రోజున దేవుడెరుగు ఆలోచించి బుర్రపాడు చేసుకొని బదులు ఆలోచనలన్నీ కట్టిపెట్టడం మంచిది అని అలాగే నిద్రలోకి జారుకుంది. ఇక అతనిలో రేగిన వేడిని సిగార్ ప్యాకెట్ మొత్తం ఫినిష్ చేసే వరకు దగ్గకపోవడంతో షవర్కి వెళ్ళాడు హర్ష. కూల్ షవర్ ఆన్ చేసుకొని నిలబడ్డాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. అతనిలో ఉన్న హార్మోన్స్ అప్పుడు అతని ఆధీనంలోకి రావడంతో అప్పుడు బయటకు వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని వితౌట్ షర్ట్లో బెడ్పై పడుకున్న అంజలిని చూశాడు. గువ్వ పిట్టలా ముద్దుగా పడుకున్న అంజు మోముని చూడగానే అతని పెదాలు విచ్చుకున్నాయి. అతను ఆమె పక్కన చేరి కళ్ళు మూసుకున్నాడు. కాస్త దూరంలో అంజు కనబడింది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఎదురుగా పెట్టి తినకూడదు అని చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది అతని పరిస్థితి. అతని కుదుళ్ళు గట్టిగా బిగించి అంజు అంటూ ఆమెకు డిస్టర్బ్ కాకుండా అరిచి ఆమె పడుకున్న యాంగిల్ చూడగానే ఎంతైనా వయసులో ఉన్నాడుగా. పిచ్చెక్కుతుంటే అర్ధ చంద్రాకారంలో ఉన్న ఆమె నడుము మతి పోగొడుతుంటే అతని నుదురు రబ్ చేసుకుంటూ అతని చేతి ఎంత వద్దన్న ఆమె స్పర్శ కోరుకుంటుంటే ఇప్పుడు ఆమెను స్పృశిస్తే అతనిలో వచ్చే మార్పు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆమె నడుం మీద చెయ్యి వేసి అతని గుండెలకి అదుముకున్నాడు. నిద్రలో ఉన్న అంజు చిన్నగా కదిలింది. ఆమె వెచ్చటి స్పర్శ అతనిలో ఎన్నో వీణలు మోగిస్తుంటే ఆమెను మరింత అతనిలోకి పొదువుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆమె స్పర్శలో చాలా హాయిగా నిద్ర పట్టేసింది అతనికి. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసిన అంజలి పక్కన హర్ష కనిపించకపోవడంతో కళ్ళు నలుపుకుంటూ రూమ్ అంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఇక మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకొని ఆమె బట్టలు లేకపోవడంతో ఆమె రూమ్కి వెళ్ళింది. ఈయన గారు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ వెతుకుతుంటే మార్నింగ్ వర్కౌట్స్ చేస్తాడుగా, జిమ్ రూమ్లో ఉన్నాడేమో అనుకుంటూ రూమ్కి వెళ్ళిన తనకి హర్ష పుషప్స్ చేస్తూ కనిపించాడు. అలా కిందకి పైకి పుష్ చేస్తున్న అతని మజిల్స్ చూసి గుడ్లు పెద్దవైతే గుడ్లప్పగించి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది అంజు. ఆమె ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే సైడ్ లుక్తో చేసి సైడ్ స్మైల్ చేసి చూసి చూడనట్లే వర్కౌట్స్ పూర్తి చేసుకొని చిటికేశాడు. ఆ చిటిక సౌండ్కి ఉలిక్కిపడి అతన్ని చూసింది. ఇలా రా అంటూ వేలితో సైగ చేశాడు హర్ష. అతని శరీరం చెమటలతో నిండిపోయి ఇంకా హాట్గా కనిపిస్తుంటే బాబోయ్, వీడేంటి ఇంత హాట్గా ఉన్నాడు, పైగా లోపలికి రమ్మంటున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నన్ను టచ్ చేస్తే అతనికి లొంగిపోతానేమో. దేవుడా, కృష్ణ పరమాత్మ నువ్వే కాపాడాలయ్యా అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వచ్చింది అంజు.
బాబుగారి చూపులు మాత్రం వేడిగా తగులుతున్నాయి పాపకి. అంత హాట్గా ఉన్నాయి మరి. కళ్ళు కిందకి దించి సైలెంట్గా నిలబడింది. ఆమెను నవ్వుతూ చూస్తూ దగ్గరికి వచ్చి గోడకి బంధించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చూసింది. ఆమె చేతులని గోడకి లాక్ చేస్తూ, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. మీరు పక్కన కనిపించకపోయేసరికి టెన్షన్గా అనిపించి ఇక్కడే ఉంటారేమో అనుకుని వచ్చేసాను. ఓహో, కన్ఫర్మేషన్ కోసమా? లేవగానే నేను నీకెందుకు కనిపించాలి? అదేంటి, నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా, ఒక్కదానికి భయం వేదా? అంజు, ఇది నా ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా. ఇంకోసారి నీ నా అని మాట్లాడితే బాగోదు. సరే అంటూ తలూపింది. గుడ్. ఇంకా ఏమనిపించింది అనగానే విచిత్రంగా చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే, నన్ను ఇందాక చూస్తున్నావు కదా, అప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు? నేనేమనుకుంటాను? ఏమనుకోలేదు. నిజంగా ఏమనుకోలేదా? నిజంగా ఏమనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోవట్లేదా అన్నాడు ఆమెను ఇంటెన్స్డ్గా చూస్తూ. అతని చూపులు షార్ప్గా గుండెల్లో తగులుతుంటే తడబడుతూ, ఏమనుకోవాలి అనింది. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఏదేదో అనిపిస్తోంది అన్నాడు. ఏమనిపిస్తుంది అనింది కంగారుగా. చెప్పనా, చేసి చూపెట్టనా అన్నాడు. అతను ఏ ఇంటెన్షన్తో అంటున్నాడో అర్థమైన అంజలి గుడ్లు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఉంది. కానీ మాట్లాడట్లేదు. హర్ష సైడ్ స్మైల్తో ఆమెను అలాగే గోడకి బంధించి మరింత దగ్గరికి వచ్చి ఆమె పెదవుల దగ్గర అతని పెదాలు ఉంచి కొరికేయాలన్నంత కసి పెరుగుతుంటే అలాగే చూస్తున్నాడు. అతని చూపులకి తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చేసింది అంజలికి. రాత్రి మంచి మూమెంట్లో చెడగొట్టావు. ఎందుకు అలా చూసి నా నుండి దూరంగా వెళ్ళిపోయావు అన్నాడు. ఆ మాటకి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? నేను మీ నుండి దూరం వెళ్ళిపోవడం ఏంటి? లేకపోతే నాలో కలిసిపోయావా? లేదు కదా. నాలో కలిస్తే నువ్వు నాకు దగ్గరైనట్లు. మీరు నా పక్కనే ఉన్నారుగా, దూరం వెళ్ళిపోవడం ఎలా అవుతుంది? నిన్ను నా శరీరంలో కలుపుకోవడం వేరు, నువ్వు నా పక్కన ఉండడం వేరు అంటూ ఆమె పెదాలందుకున్నాడు. ఆమె మధువులని ఆశాంతం జుర్రుకొని ఎనర్జీ బూస్టర్గా మార్చుకొని ఇప్పటి వరకు చేసిన వర్కౌట్స్కి ఖర్చైన క్యాలరీస్ని మళ్ళీ ఫిల్ చేసుకొని వదిలాడు. అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించేసింది అంజు. ఇక తడి చేరిన పెదవులు ఇంకా ఊరిస్తుంటే నాలుకతో లిక్ చేసి, ఇలా నా ఎదురుగా ఉండి నన్ను టెంప్ట్ చేయకు బేబీ, ఓ ఇక్కడి నుండి, నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను ఏమైనా చేయొచ్చు అంటుంటే పట్టుకున్న చేతులని చూసింది. ఆమె చేతులని వదిలినట్లే వదిలి నడుం పట్టి మీదకి లాక్కొని అంజలి మెడపై గాఢంగా ముద్దు పెట్టి, యువర్ సో హాట్ అన్నాడు. దెబ్బకు ఒళ్ళంతా జివ్వుమనగానే అతన్ని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పారిపోయింది అంజు. పరిగెడుతున్న అంజలిని నవ్వుతూ చూసి మళ్ళీ వర్కౌట్స్లో పడ్డాడు. ఇక కిందకి వచ్చిన అంజు గుండెలపై చెయ్యి వేసుకొని పెరిగిన గుండెసడిని అదుపు చేసుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఇక కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడంలో పడింది అంజు. సార్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చినట్లున్నాడు. చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది అతని ఫేస్. ఇక కాఫీ కలిపి అతని చేతికిచ్చి మళ్ళీ కిచెన్లోకి తుర్రుమంది. అతన్ని చూస్తే సిగ్గుతో అతని ఎదురుగా నిలబడలేక, ఏంటి కొత్తగా ప్రవర్తిస్తోంది అని నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. హర్ష ఇక ఆ రోజు షెడ్యూల్ ఏంటని రాహుల్తో మాట్లాడి కాల్ కట్ చేస్తుండగా వచ్చింది అంజు. ఇంతకుముందు సరిగ్గా చూడలేదు కానీ చాలా అందంగా కనిపిస్తోంది. టొమాటో పండు కలర్ డ్రెస్ టాప్లో ఆమె ఫేస్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు. అతని చూపులు ఆమెకు తెలుస్తుంటే డైనింగ్ టేబుల్పై సర్ది కళ్ళు కిందకి దించి బ్రేక్ఫాస్ట్ చేద్దురండి అని పిలిచింది. ఆమె పిలుపుకి తేరుకొని మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాడు. అతనికి వడ్డించి ఆమె కూడా వడ్డించుకొని ఆమె ప్లేస్లో కూర్చుంటుండగా నడుం పట్టి అతని ఒడిలోకి లాక్కొని ఆమె మెడపై ఊపిరి వదులుతూ, రోజు ఇంత హాట్గా రెడీ అవుతుంటే నిన్ను చూస్తూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది బేబీ, దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అన్నాడు. అతను మాట్లాడుతున్నప్పుడు వెచ్చటి శ్వాస ఆమె మెడ వంపులో తగిలి చిరు చెమటలు పడుతుంటే, సారీ, నేను ఇప్పటి నుండి నార్మల్ డ్రెస్సెస్ వేర్ చేస్తాను అనింది అంజు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.